ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు సి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లలిత నగర్లో ఘనంగా గణపతి నవరాత్రులు తొలి పూజ నిర్వహించిన ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం దంపతులు. గణనాథుడి ఆశీస్సులు జనులందరిపై ఉండాలి. నాలం భీమరాజు వీధిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి పూజలు. ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ కార్యాలయం వద్ద ఘనంగా వేడుకలు. గణనాథుని దర్శించుకున్న అనుశ్రీ చల్లా శంకర్రావు. ఆర్యపురంలో కొలువు తీరిన భారీ గణనాథుడు. కాటవరం రాజు ఆధ్వర్యంలో ఉత్సవాలు ప్రారంభం. పుష్కర ఘాట్లో కొలువు తీరిన సృష్టి గణపతి. రాజమహేంద్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తొలి పూజ. రాజమహేంద్రవరం లలితానగర్లో వేయించేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో 44వ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జియో హాత్వే సి ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, పద్మిని కుమారి దంపతులు వినాయకుడికి తొలి పూజ నిర్వహించారు. పలువురు నగర ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. లలిత నగర్లో ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో లలిత నగర్ శ్రీ విఘ్నేశ్వర ఆలయం వద్ద భారీ గణపతిని ప్రతిష్ఠించారు. ఇక్కడ ప్రతి ఏటా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా ఉత్సవాల నిర్వహణకు భారీ ఏర్పాటును చేశారు. ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, పద్మిని కుమారి దంపతులతో ఆలయ అర్చకుడు వినాయకుడికి తొలి పూజ నిర్వహించారు. భక్తులు లలిత నగర్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారికి నిత్య పూజలు నిర్వహించడంతో పాటుగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భజనలు కూడా జరుగుతాయి. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ కార్పొరేటర్ ఇసుకపల్లి శ్రీనివాస్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ కమిటీ తరపున స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 11వ తేదీ బుధవారం భారీ ఎత్తున లక్ష్మీ గణపతి హోమం జరుగుతుంది. 15వ తేదీన స్వామివారి ఊరేగింపు నిమజ్జనం, 21వ తేదీ శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. భక్తులందరూ స్వామిని దర్శించుకోవాలని ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం కోరారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించడంతో పాటుగా పండుగ సందడి నెలకొంది. శుభముహూర్తస్తు అసనితు పరమసవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం దచ్చన ప్రశంచామి, ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమన్యం సమర్పయామి. నిత్యశ్రీరస్తు, నిత్యమంగళాని భవంతు. వందన దేవత రక్షాబంధన దేవతాభ్యో నమో నమః. ఆనంద ఆ గణనాథుడి ఆశీస్సులు సకల జనులందరిపై ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్థానిక నాలం భీమరాజు వీధిలోని ప్రాచీన దేవాలయం శ్రీ లక్ష్మీ సిద్ధి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి గణేష్ ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి పండుగను వైభవంగా జరుపుకుంటున్నారని తెలిపారు. హిందూ సనాతన ధర్మంలో ఈ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన్నారు. గణేశుడు అన్ని అడ్డంకుల్ని తొలగిస్తాడని, ప్రతి కొత్త పని ప్రారంభం, పూజ సమయంలో ముందుగా వినాయకుని పూజిస్తారన్నారు. ఆనందాన్ని కలిగించే, దుఃఖాన్ని తొలగించే, బుద్ధిని, జ్ఞానాన్ని ఇచ్చే మంగళమూర్తి గణపతి అన్నారు. మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు, స్థానిక టీడీపీ నాయకులు శెట్టి జగదీష్, మాటూరి సిద్ధు మాట్లాడారు. ఈ దేవాలయానికి 174 ఏళ్ల చరిత్ర ఉందని, ఆనాటి నుండి ఇక్కడి గణనాథుడు భక్తులచే పూజలు అందుకుంటున్నాడన్నారు. ఈ స్వామిని వేడుకుంటే మన కష్టాలన్నీ తొలగిపోతాయన్నారు. నవరాత్రి ఉత్సవాలు స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. 8వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య కళ్యాణం, 9న ఉదయం 10 గంటలకు పెన్నుల పూజ, సాయంత్రం 6 గంటలకు సహస్ర దీపాలంకరణ ఉంటుందన్నారు. 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గణేష్ ఊరేగింపు, నిమజ్జనం ఉంటాయన్నారు. 22వ తేదీన భక్తులకు భారీ అన్న సమారాధన జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మద్ది నారాయణరావు, నల్లం ఆనంద్, బ్రింగుమల్ల నారాయణ, డాల్టా మురళి, కొత్త రాజేష్, మోతమరి లలిత, కోపర్తి మురళి, పింకేష్, సోహాన్, పెద్దమర్ల బద్రి, నిమ్మలపూడి గోవింద్, ఈవో తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రజలకు, తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ, మరి ముఖ్యంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ గణనాథుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరూ కూడా విఘ్నాలు లేకుండా వారి వారి యొక్క వృత్తిలోని అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మరి ఈరోజు మీరు చూసినట్లయితే వినాయక చవితి నాడు కూడా మన రాష్ట్రంలో భాగమైన విజయవాడలో విపత్తు వలన ప్రజలు ఎంత బాధల్లో ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వినాయక చవితి కూడా వారి మధ్యనే చేసుకుంటూ వారి యొక్క సమస్యలు తీర్చే కార్యక్రమం తీసుకున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతమే ప్రజలే దేవులు, సమాజమే దేవాలయం. అలాంటి యొక్క ప్రజలకి పండగ పూట కూడా సేవ చేస్తున్న ఆ యొక్క ముఖ్యమంత్రి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజమండ్రి సిటీ నియోజకవర్గ ప్రజలకు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.
వేదాలు కానీ, శాసనాలు కానీ, చరిత్ర కానీ ఎప్పుడైనా చెప్పేది పండుగలు కానీ, పర్వదినాలు కానీ మన ప్రకృతిని కాపాడుకునే ఒక ప్రయత్నం మాత్రమే. అందులో భాగంగా వినాయక చవితి భారతదేశం మొత్తానికి కూడా ఒక పెద్ద పండుగ. ఈ పండుగను ప్రతి ఒక్కరు కూడా ప్రకృతిని కాపాడే విధంగానే ఈ 174 సంవత్సరాల చరిత్ర ఉన్న శ్రీ సిద్ధి వినాయక లక్ష్మీ గణపతి ఈ ఆలయంలో ఎప్పుడు కూడా ఉత్సవ విగ్రహం మట్టితోనే తయారు చేసి దాన్ని కూడా సాంప్రదాయబద్ధంగా మన గోదావరి నదిలో ఆ మట్టిని బంకమట్టిని మళ్ళీ నీరు కలుషితం అవ్వకుండా జాగ్రత్తగా దాన్ని నిమజ్జనం చేసే బాధ్యత తీసుకుంటాం మా బృందం అందరూ కూడా. గత 15 రోజులుగా కూడా అహర్నిశలు పనిచేస్తూ ఈ ఉత్సవాలు నవరాత్రులు ఎంతో బాగా జనాలందరికీ చేరాలని మొత్తం మా బృందం అందరూ కూడా సుమారు 30 మంది ఎంతో కష్టపడుతూ వచ్చారు. అందరూ కూడా రాజమండ్రి నలుమూలల్లో ఉన్న వాళ్ళు, జిల్లాలో నలుమూలలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఈ లక్ష్మీ గణపతి ఆలయం దీని యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని వారి దివ్యాశీస్సులు పొందాలని అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ మా 22వ డివిజన్ బృందం అందరూ కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. 174 సంవత్సరాల చరిత్ర గల గుడి అండి. 174 సంవత్సరాలు బట్టి ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా జరుగుతాయండి. ఎప్పుడు లాగే ఈ సంవత్సరం కూడా మట్టి విగ్రహం ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మట్టి విగ్రహం చేయమన్నారు కాబట్టి మట్టి విగ్రహం పెట్టామండి. అది కాకుండా డైలీ కూడా ఓన్లీ దైవ కార్యక్రమాలు తప్ప వేరే కార్యక్రమాలు ఏమీ జరగవు. రేపు సాయంత్రం వెంకటేశ్వరం కళ్యాణం, రేపు ఉదయం వెంకటేశ్వరం గణపతి హోమం జరుగుతుందండి. సోమవారం శాస్త్ర దీపాలంకారం జరుగుతుందండి. మంగళవారం నాడేమో ఉండ్రాల సేవ జరుగుతుందండి. బుధవారం నాడు గణపతి కళ్యాణం జరుగుతుందండి. గురువారం నాడు పల్లకి సేవ జరుగుతుంది. శుక్రవారం నాడేమో శాస్త్ర కుంకుమార్చన జరుగుతుందండి. శనివారం నాడేమో అన్నవరం నుంచి సత్యమూర్తి తీసుకొచ్చి కళ్యాణం చేస్తున్నామండి. అందరూ ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ భక్తులందరూ పాల్గొని ఈ గుడి చాలా పవిత్రమైన గుడి కాబట్టి మీరందరూ ఈ ఉత్సవాలని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాను. స్థానిక టీ నగర్లో ఉన్న తూర్పుగోదావరి జిల్లా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కార్యాలయం వద్ద గణపతి నవరాత్రి వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, అనురాధ దేవి దంపతులు స్వామివారికి తొలి పూజ నిర్వహించారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు చెల్లా శంకర్రావు డిస్ట్రిబ్యూటర్లు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి ఏటా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ కార్యాలయం వద్ద గణపతి నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా భారీ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నవరాత్రి మహోత్సవాలను నిర్వహించారు. అనుశ్రీ సత్యనారాయణ దంపతులు తొలి పూజ నిర్వహించారు. ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ జిల్లా గౌరవ అధ్యక్షుడు ది ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ చెల్లా శంకర్రావు, అసోసియేషన్ అధ్యక్షుడు వానపల్లి గౌరీ శంకర్, ఉపాధ్యక్షుడు గేడి అన్నపూర్ణరాజు, కమిటీ ప్రతినిధులు పాలిక ప్రసాద్, చీకట్ల సత్యనారాయణ, కాసా జియన్న, కృష్ణరాజు, వడ్డీ మురళి, వింటేజ్ ప్రసాద్, బాండ్ సుబ్బారాజు, సూరంపొడి శ్రీహరి తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ గణనాథుడి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ప్రార్థించారు. స్థానికులందరూ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం గణనాథుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామని తెలిపారు. స్థానిక ఆర్యపురం సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద కాటవరం రాజు ఫ్రెండ్ సర్కిల్ అష్టభుజలక్ష్మి గణపతి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 24వ సంవత్సరం శ్రీ అష్టభుజలక్ష్మి గణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇక్కడ కొలువుదీరిన భారీ గణనాథుని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. కాటవరం రాజు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఏటా భారీ గణనాథుని ప్రతిష్ఠించి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పల్లె రాజు, కాటవరం రాజు, ఉట్నూరి నాగేశ్వరరావు దంపతులు గణనాథునికి తొలి పూజ నిర్వహించారు. కలశ స్థాపనం, అభిషేకం, మండపారాధన అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాల్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఆ గణనాథుని దయతో ప్రతి ఏటా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తమకు సహకరిస్తున్న స్థానికులందరికీ కాటవరం రాజు కృతజ్ఞత తెలిపారు. 9 రోజుల పాటు ఉదయం సాయంత్రం ప్రత్యేక పూజలు జరుగుతాయని, అనంతరం ప్రసాద వితరణ ఉంటుందన్నారు. భక్తులందరూ స్వామిని దర్శించుకుని ఆయన కృపకు పాత్రలు కావాలని కోరారు.
రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద నిర్వహించే గణపతి నవరాత్రుల ఉత్సవాలకు ఎంతో ప్రత్యేకత ఉందని, ప్రతి ఏడాది పర్యావరణ హితం కోరి వివిధ రూపాల్లో విగ్రహాలను రూపొందించడం జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. శనివారం వినాయక చవితి పర్వదినం సందర్భంగా రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద కొలువుదీరిన సృష్టి గణపతి విగ్రహ తొలి పూజ కార్యక్రమాల్లో కమిటీ సభ్యులతో కలిసి జక్కంపూడి రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ పవిత్ర గోదావరి నది తీరాన పుష్కర్ ఘాట్ వద్ద గడిచిన 15 సంవత్సరాల నుండి రాజమహేంద్రవరం గణేశోత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉన్నామన్నారు. పర్యావరణ రక్షణ కోసం తమ వంతు బాధ్యతగా ప్రతి ఏడాది ఏదో ఒక ప్రత్యేకత కలిగిన విగ్రహాన్ని ఏర్పాటు చేయడమే కాక ఏ వస్తువులతో విగ్రహాన్ని నెలకొల్పడం జరుగుతుందో ఉత్సవాల అనంతరం భక్తులకు అదే ప్రసాద వితరణ చేస్తామన్నారు. హిందూ సంప్రదాయంలో ఏ దైవ కార్యక్రమం తలపెట్టినా పసుపు కుంకుమలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం పసుపు కుంకుమలతో తయారు చేసిన గణపతి విగ్రహానికి సృష్టి గణపతిగా నామకరణం చేయడం జరిగిందన్నారు. భక్తులందరూ భారీ ఎత్తున తరలివచ్చి సృష్టి గణపతి స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని ఈ ప్రతి సాయంత్రం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఇక్కడికి వచ్చే భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం గణేశోత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భక్తానుగంభినం దేవం జగन्तः కపిలः గజకర్ణికः లంబోదరः వికటः విఘ్నరాజः గణాధిపः ధూమకేతः గణాధ్యక్షः బాలచంద్రः గజాననः వక్రతుండः శూర్పకర్ణः హేరంబः స్కందపూర్వజः షోడశ ఏతాని నామాని యత్పఠేత్ శృణుయాదపి విద్యా. స్థానిక శ్రీరామనగర్ శ్రీ సంకటహర వరసిద్ధి వినాయక ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని నెలకొల్పిన మట్టి గణనాథుని ఆలయ ధర్మకర్త తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గన్ని కృష్ణ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకృతి వైపరీత్యాల నుండి త్వరగా కోలుకోవాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆరోగ్యం అనుగ్రహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పరిమివాసు, మల్ల వెంకటరాజు, వానపల్లి శ్రీనివాసరావు, సింహాద్రి, కోట లింగేశ్వరరావు, సింహాద్రి సతీష్, జి కొండబాబు, ఆర్ సుబ్బారావు, శనివాడ అర్జున్, సింహాద్రి సతీష్, అప్పలరాజు, అంజీ, నాగేంద్ర, లోకేష్ పాల్గొన్నారు. वीर्य विजय अभय सिद्ध्यर्थम राजद्वारे राजमुखे मम महागणाधिपते नमः प्राणप्रतिष्ठा मुहूर्तस्य मुहूर्तोऽस्तु तन्नो भवा स्थिरासनं कुरु प्रसीद प्रसीद ओम विघ्नराजाय नमः ओम गणाधिपाय नमः ओम धूम्रकेतवे नमः ओम गणाध्यक्षाय नमः धूपोऽयं प्रतिष्ठिताम्. రాజమహేంద్రవరం తిలక్ రోడ్లో వేంచేసుకున్న శ్రీ షిరిడి సాయి రామ మందిరం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్సీ ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆదిరెడ్డి అప్పారావు గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా షిరిడి సాయి రామ మందిరం వద్ద గణపతి నవరాత్రుల్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నామన్నారు. ఈ ఏడాది పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు తెలిపారు. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలు జరుగుతాయన్నారు. ఆ విఘ్నేశ్వరుడు ప్రజల విఘ్నాలు తొలగించి సుఖశాంతులు, ఆరోగ్యంతో ఉండేలా దీవించాలని ప్రార్థించామన్నారు. హోమాల్లో పాల్గొనదలిచిన భక్తులు ముందుగా ఆలయంలో పేర్లు నమోదు చేసుకుంటే స్వయం చేసుకునేందుకు ఆలయ కమిటీ అవకాశం కల్పిస్తోందన్నారు. ప్రజలందరూ స్వామివారి దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆలయ కమిటీ కార్యదర్శి రామరాజు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. తిలక్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయి రామ మందిర్, ఈ టెంపుల్లో ఉత్సవాలు ఏదైనా సరే క్రమం తప్పకుండా ఓ పద్ధతిగా జరుపుతూ ఉంటారు. ఈ రోజున విఘ్నేశ్వరుడు పూజ అంటే దేశవ్యాప్తంగా జరుపుకునే పూజ విఘ్నేశ్వరుడి పూజ. ఏ విఘ్నాలు లేకుండా ఈ ప్రజలందరినీ కూడా కాపాడు స్వామి అని ప్రతి ఒక్కరూ కూడా ఆబాల గోపాలం ఈ విఘ్నేశ్వరుడిని వేడుకోవడం జరుగుద్ది. ఇక్కడ కూడా మాకు ఈ గుళ్ళో పూజలు జరుపుతూ హోమాలు ఎన్ని రోజులు 9 రోజులు ఇక్కడ హోమాలు జరుగుతాయి. ఆ హోమంలో పాల్గొనే వాళ్ళు పేర్లు ఇస్తే వాళ్ళు పూజ స్వయంగా చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ విఘ్నేశ్వరుడికి పూజలు చేస్తూ
ఆయన యొక్క ఆశీస్సులు మా అందరకు, ఈ గుడికి వస్తున్న భక్తులందరకు, ఈ రాజమండ్రి ప్రజలందరికీ కూడా కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. స్థానిక 33వ డివిజన్ లక్ష్మీ వారపుపేటలో కరూర్ వైశ్య బ్యాంక్ ఎదుట వీధిలో వేంచేసి ఉన్న శ్రీ విజయ గణపతి స్వామివారి ఆలయం వద్ద గణపతి నవరాత్రులు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ వినూత్నంగా ఫ్యాన్సీ సామగ్రితో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అందరినీ విశేషంగా ఆకర్షిస్తోంది. ఆలయ కమిటీ ప్రతినిధులు నాని మాట్లాడారు. ప్రతి ఏటా ఇక్కడ వినూత్నంగా వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. గతంలో పలు రకాలుగా వినాయకుడిని తయారు చేసి ప్రతిష్ఠించామని ఈ ఏడాది మరింత వినూత్నంగా మహిళలు వినియోగించే అన్ని రకాల ఫ్యాన్సీ సామగ్రితో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వివరించారు. చెంపపిన్నులు, క్లిప్పులు, నెయిల్ పాలిష్లు, బాండ్లు, టిక్ టాక్, షారీ పిన్స్, తిలకం బాక్సులు, హెయిర్ బ్యాండ్స్ తదితర ఫ్యాన్సీ ఐటమ్స్తో ఈ ఏడాది 21వ సంవత్సరం కమిటీ ఆధ్వర్యంలో వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ విగ్రహం తయారీకి 25,000 వరకు ఖర్చయిందని స్థానిక యువకులు, కమిటీ సభ్యులు సహకరించారని తెలిపారు. భక్తులందరూ స్వామిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాని, అజయ్, రాజు, టింకు, శ్రీను, హర్ష, వంశీ, బాలు, నాగు, లక్ష్మీ వరపుపేట, యూ సర్కిల్ పాల్గొన్నారు. శ్రీ విజయ గణపతి ఆలయం లక్ష్మీవారపేట 33వ వార్డు కరూర్ వైశ్య బ్యాంక్ ఆపోజిట్లో ఉన్న వీధిలోని 21వ సంవత్సరం పూజ చేసుకుంటున్న విఘ్నేశ్వర వారండి. ఇది మేము ఫ్యాన్సీ సామాన్లతో రెడీ చేసాం. 33వ వార్డులో ఉన్న కుర్రోళ్ళు అందరూ యూత్ కలిపి చేసాం. దీని అంతటికీ ముఖ్యమైన వ్యక్తి అయినటువంటి నాని అని చెప్పి మా అన్నయ్య ఉన్నారు. ఆయన ఒక అనుగ్రహంతో మేము అందరం కలిపి ఈ యొక్క ఫ్యాన్సీ ఐటమ్స్తో ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. అంటే ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్లు, ఎయిర్ క్లిప్స్, నెయిల్ పాలిష్, ప్రతి ఒక్క ఐటమ్స్ లేడీస్ యూజ్ చేసే ఫ్యాన్సీ ఐటమ్ అన్ని వాటితో చేసాం. విజయ గణపతి స్వామివారి ఆలయం ఈ సంవత్సరం 21 సంవత్సరం పూర్తి చేసుకుని ప్రతి సంవత్సరం మేము వెరైటీగా విగ్రహాలు తయారు చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం లేడీస్ ఫ్యాన్సీ ఐటమ్ పెట్టాం. ఈ ఫ్యాన్సీ ఐటమ్ మనం ఎయిర్ పిన్స్, రబ్బర్ బ్యాండ్స్, చంపినీసులు, బేబీ క్లిప్స్, నెయిల్ పాలిష్, ఇంకా చాలా వెరైటీస్ ఐటమ్స్ పెట్టాము. అంటే వెరైటీగా వినాయకుని చేయాలని ఒక థాట్తో మేము చేయడం జరిగింది. దీనికి ఖర్చు దాదాపుగా 25,000 వరకు అయిందండి. ఇంతకుముందు మేము నవధాన్యాలు చేసాం, సుగంధ ద్రవ్యాలతో చేసాం, స్టేషనరీ, స్టీల్ సామాన్లు, ముత్యాలు, ఇంకా మసాలా ఐటమ్స్, నవధాన్యాలు, అలా ఎవ్రీ ఇయర్ వెరైటీగా చేస్తాం. ఈ సంవత్సరం ఇలా ఫ్యాన్సీ సామాన్లతో చేయడం జరిగింది. స్థానిక వియల్పురం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయం వద్ద ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇక్కడ 14 అడుగుల భారీ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, డాక్టర్ పెరుమాళ్ళు, డాక్టర్ విఠల్ బాబు తదితరులు వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త వాసిరెడ్డి బాబీ మాట్లాడారు. ఈ ఏడాది 47వ సంవత్సరం గణపతి నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నామన్నారు. ఉత్సవ కమిటీ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ నెల 22వ తేదీన భారీ ఊరేగింపుతో గోదావరిలో వినాయకుడిని నిమజ్జనం చేస్తామన్నారు. భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి గణపతి కృపకు పాత్రలు కావాలని కోరారు. అందరికీ నమస్కారం. గురుభ్యో నమః. వినాయక చవితి యావత్ ప్రపంచం ఏ కార్యక్రమం మొదలుపెట్టుకున్నా ముందుగా గుర్తుకొచ్చే దేవుడు వినాయకుడు. ఈ ఆదిదేవుని పూజించుకునే తప్ప వేరే ఏ కార్యక్రమం చేయని సాంప్రదాయం మొత్తం ప్రపంచం మొత్తమే నడుస్తుంది. అలాగే వియల్పురం వరసిద్ధి వినాయక స్వామి, ఈ వియల్పురం ఏర్పడి గత 76వ సంవత్సరంలో ఏర్పడినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వినాయకుడి వారి ప్రతిష్ఠ జరిగి ఇక్కడ ఇంచుమించు 48 సంవత్సరాలు కావస్తుంది. ఈ 9 రోజులు ఏ విధమైన సినీ గేయ రచయితలు సంబంధించిన పాటలు కానీ అలాంటివి ఏమీ లేకుండా ఉత్తి సాంస్కృతిక, ఆధ్యాత్మిక పాటలు మాత్రమే ప్రదర్శిస్తూ, అలాగే స్వామివారి 9 రోజులు కూడా పూజా కార్యక్రమాలు కూడా స్వామివారికి ఆ రోజు బట్టి ఏ రోజైతే దేవతామూర్తులు ఉంటారో ఆ రోజు బట్టి ఆ రోజు పూజలు పెట్టుకోవడం జరిగింది. అలాగే వచ్చే 22వ తారీఖున భారీ ఊరేగింపుతో స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. స్థానిక తాలూకా ఆఫీసు ఉత్తర వీధిలోని విద్యా గణపతి దేవాలయం వద్ద 26వ విద్యా గణపతి నవరాత్రి మహోత్సవాలు శనివారం ఘనంగా మొదలయ్యాయి. ఆలయ కమిటీ సభ్యులు గాడపల్లి సత్యనారాయణ మూర్తి, అన్నపూర్ణ దంపతుల ఆధ్వర్యంలో సిద్ధి వినాయకుడికి తొలి పూజ జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాన్ని స్వీకరించారు.
స్థానిక భక్తులు ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆకలి సుబ్బారావు నిర్వహించిన గణపతి హోమంలో చెరుకుపల్లి సందీప్ వెంకటరమణ కళ్యాణి దంపతులు పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాద వితరణ జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు సాయంత్రం 6 గంటలకు స్వామివారికి నిత్య పూజలు జరుగుతాయని ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు సాయంత్రం 6 గంటలకు నిత్య పూజలు జరుగుతాయని గాడపల్లి తెలిపారు. ఈ నెల 15వ తేదీ ఆదివారం భారీ ఎత్తున గణపతి పూజ నిర్వహిస్తామని భక్తులందరూ పాల్గొన్నారు కోరారు. రాజమహేంద్రవరం అటవీ ప్రాంత పరిధిలో చిరుత సంచారం కలకలం రేపిన నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. హౌసింగ్ బోర్డు కాలనీ పుష్కరవనం మధ్యలో అటవీ శాఖ సిబ్బంది నివాసాలు ఉన్న ప్రాంతం వైపు శుక్రవారం వేకువజామున 2 నుండి 3 గంటల మధ్యలో చిరుత ఓ నల్లని జంతువుల నోటు కరచి రోడ్డు దాటడాన్ని వాహన చోదకులు గమనించారు. స్థానికుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసు అటవీ అధికారులు స్పందించారు. ఎస్పీ నరసింహకిషోర్ అటవీ సిబ్బందితో సమీక్షించారు. ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజ్ని క్షుణ్ణంగా పరిశీలించి ట్రాక్ చేయాలని ఆదేశించారు. ఇన్ఛార్జ్ డిఎఫ్ఓ భరణి సిబ్బందితో పరిశీలన చేయించారు. శిక్షణలో ఉన్న 30 మందితో పాటు అటవీ శాఖ అధికారులు ఈ ప్రాంతాల్లో 2 అనుమానిత పాదముద్రలు గుర్తించి పీఓపీ ద్వారా సేకరించారు. వాటి నమూనాల్ని నిపుణుల పరిశీలన తర్వాత ఏ జంతువుతో తేలనుంది. జంతువు తిరిగిన ప్రాంతాల్లో 6 ట్రాప్ కెమెరాల్ని అటవీ రేంజ్ అధికారిని వి పద్మావతి ఎఫ్ఎస్ఓ శివప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. రిజర్వ్ ఫారెస్ట్ను ఆనుకుని ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీ, స్వరూపానగర్, రూపానగర్, శ్రీరాంపురం, దివాన్ చెరువు గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ సూచించారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయం వద్ద నేడు వినాయక చతుర్థి సందర్భంగా వినాయక విగ్రహాన్ని జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు ఆధ్వర్యంలో ప్రతిష్ఠించి దత్తుతో పాటు జిల్లా నుండి ఈ కార్యక్రమానికి వచ్చిన పార్టీ కార్యకర్తలు బంధువులందరితో కలిపి వినాయక చతుర్థి వ్రతాన్ని నిర్వహించుకోవడం జరిగింది. సుభాష్ పౌరోహిత్యం వహించగా వెంకటరెడ్డి మీరాక్షమ్మ దంపతులు తొలి పూజ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దత్తు మాట్లాడారు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలతోనూ ఇతి బాధలు లేకుండా నివసించేలాగా అన్ని సౌఖ్యాలు కలగజేయాలని ఆ విఘ్నేశ్వరిని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ రేలంగి శ్రీదేవి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రంగుల గోపి శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు మద్దిపాటి రాజని, జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు కందికుంట రమేష్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు కాలేపు సత్య సాయిరాం, మీడియా కన్వీనర్ వీరాంజనేయులు, నందివాడ సత్యనారాయణ, బాబ్జీ మాస్టారు, భేతిరెడ్డి ఆదిత్య, నాగదేవి, యానపు యేసు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లలితనగర్లో ఘనంగా గణపతి నవరాత్రులు తొలి పూజ నిర్వహించిన ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం దంపతులు. గణనాథుడి ఆశీస్సులు జనులందరిపై ఉండాలి. నాలం భీమరాజు వీధిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి పూజలు. ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ కార్యాలయం వద్ద ఘనంగా వేడుకలు. గణనాథుని దర్శించుకున్న అనుశ్రీ చల్లా శంకర్రావు. ఆర్యపురంలో కొలువు తీరిన భారీ గణనాథుడు. కాటవరం రాజు హాజరులో ఉత్సవాలు ప్రారంభం. పుష్కర ఘాట్లో కొలువు తీరిన సృష్టి గణపతి. రాజమహేంద్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తొలి పూజ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సి న్యూస్.